हाई फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం కార్తీక దామోదరాయ నమః। ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పోలిపాడ్యమి ఎప్పుడు పోలిపాడ్యమి రోజు ఏ సమయంలో దీపాలు అనేది వదలాలి, కార్తీక మాసం చివరగా వచ్చేది మనకి అమావాస్య తర్వాత పోలిపాడ్యం అనేది ఉంటుందండి। ఆ పోలిపాడ్యమి రోజు మీరు కార్తీక మాసంలో 365 వత్తులు ఎవరన్నా వెలిగించిన వాళ్ళు ఉన్నా ఇక ఆ నెల మొత్తంలో ఏదో ఒక సందర్భంగా లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దీపాలు వెలిగించాం కదా, అలా వెలిగించినప్పుడు ఈ పాడ్యమి రోజు మనకి 365 వత్తులు అలాగే 33 వత్తులు అనేది వెలిగిస్తూ ఉంటారండి। ఈ నెల రోజులకి మొత్తం కలిపి 33 వత్తుల్ని వెలిగిస్తూ ఉంటారు। కాబట్టి ఈ పోలిపాడ్యమి ఎప్పుడు ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యమిని ఎప్పుడు చేసుకోవాలి, పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఇంకా ఆలస్యం చేయకుండా పోలిపాడ్యమి తిథి గురించి తెలుసుకుందామండి। పాడ్యమి తిథి డిసెంబరు 1, 2024 సంవత్సరం డిసెంబరు 1 ఉదయము 10:32 నుండి మొదలవుతుందండి పాడ్యమి తిథి। ఇక డిసెంబర్ 2 ఉదయము 11:12 పాడ్యమి తిథి ఉంటుంది। ఇక పోలిపాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలనేది తెలుసుకుందాము। 2వ తారీఖు అంటే డిసెంబరు 2వ తారీఖు 2024 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు సోమవారం రోజు పోలిపాడ్యం అండి। మనకి తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాము అనేది మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్। కాబట్టి పోలిపాడ్యం అనేది డిసెంబర్ 2వ తారీఖు, ఆ రోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ అండి। పగలు 3:52 వరకు ఉంది। మీరు చక్కగా ఉదయాన్నే తెల్లవారుజామున మనకి సూర్యోదయం అవ్వక ముందే ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి। ఎక్కడ దీపాలు వెలిగించాలి అంటే 33 వత్తుల్ని మనము నదిలో వదలాలి, అక్కడ పూజ చేసుకోవాలి। ఇక నదికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో తులసి కోట దగ్గర పెద్ద డీస్లో నీళ్లు పోసి అదే గంగాజలంగా భావించి పసుపు కుంకుమను వేసుకొని అక్కడ 33 దీపాలని వెలిగించుకోవాలండి। కొబ్బరి చిప్పులో కానీ నీళ్ళల్లో వదలాలి కాబట్టి ఒక 11 వత్తుల్ని కలిపి వేసి మొత్తం ముద్దలాగా చేసుకొని నెయ్యితో దీపాలను వెలిగించుకోండి। తెల్లవారుజామున తులసి కోట దగ్గర ఇంట్లో మీరు పూజా రూమ్లో యథావిధంగా పూజ చేసుకొని చక్కగా మళ్ళీ తులసి కోట దగ్గర ఈ 33 వత్తుల్ని వెలిగించుకొని పాడ్యమి పూజ అయితే చక్కగా జరుపుకుంటారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ। మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్, నమస్తే।